నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం విజనరీగా విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడుల సమీకరణ కోసం దావోస్ వెళ్లారు. చివరాఖరుకు వట్టి చేతులతో వెనుతిరిగారు. చంద్రబాబు అండ్ టీం స్వయంగా ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రతిష్టాత్మక దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. దావోస్ ఫెయిల్యూర్ కి కారణం లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ విధానాలే కారణమనే విశ్లేషణ సర్వత్రా వినిపిస్తోంది. పెట్టుబడుల సమీకరణకు సంబంధించిన దావోస్ పర్యటన ద్వారా చంద్రబాబు ఏం సాధించారు? దీనికి ఒక వాక్యంలో సమాధానం చెప్పాలంటే ఘోర అవమానాన్ని సంపాదించి పెట్టారనే చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు బృందం తాజా పర్యటన ఏపీ బ్రాండ్ను దెబ్బతీసిందనే వ్యాఖ్యలు, విశ్లేషణలు సర్వత్రా గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు దావోస్ పర్యటన పెట్టుబడులు తేకుండానే ముగియడాన్ని ఏపీ ప్రజలే కాదు, కూటమి నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఉత్త చేతులతో తిరిగొచ్చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రం పరువు తీశారనే టాక్ కూటమి నేతల్లో జోరుగా సాగుతోంది. దావోస్ పర్యటనపై బాగా హైపిచ్చిన చంద్రబాబు బృందం ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందం చేసుకోకుండా వెనుతిరగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాబు భారీ ఫెయిల్యూర్ పై తెలుగుదేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర, తెలంగాణ మొదలైన రాష్ట్రాలతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ స్థాయిలో ఎంఓయూలు చేసుకుంటే ఏపీ ప్రభుత్వంతో చెయ్యి కలపడానికి ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దాంతో ఎంఓయూలు లేకుండా పబ్లిసిటీకే పరిమితమై చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసిందని జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో పబ్లిసిటీ కోసం 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఇంటర్వ్యూలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ చివరాఖరికి చతికిలబడ్డారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీరో పర్ఫార్మెన్స్ తో వెనుతిరిగారు. దావోసులో ఎంఓయూలు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రావడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. 2022లో దావోసులో పర్యటించిన వైఎస్ జగన్ టీం 1,26,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. And just imagine what things can be done. The conventional industry can convert into green industry. And just not that alone. You can talk about using this power to create hydrogen, to create ammonia, NH3, hydrogen, get to the coast, desalinate the water, electrolysis, and from water you generate hydrogen. All this in the days to come, in the years to come, would become reality. And Andhra Pradesh is there, right there, welcoming you to become part of this grand endeavor. లో దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఏకంగా విశాఖకే వచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను, పారదర్శక పాలన గురించి వివరిస్తూ అడ్వాంటేజ్ ఏపీ పేరుతో జగన్ ప్రభుత్వం 2 రోజుల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించింది. దేశ విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏకంగా 13,50,000 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. 20 రంగాల నుంచి ఈ పెట్టుబడులు వచ్చాయి. నాడు జగన్ పాలనలో నేరుగా రాష్ట్రానికే బడా పారిశ్రామికవేత్తలు వచ్చారు. అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలు సొంత విమానాలు వేసుకుని ప్రత్యేకంగా వచ్చారు. గణనీయమైన సమయం వెచ్చించి ఒప్పందాలు చేసుకున్నారు. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh.
ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక విమానాలు వేసుకుని దావోస్ వెళ్లినా ఎవరు ఆయన ముఖం కూడా చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. దావోస్ వెళ్లడానికి వారం రోజుల ముందుగానే యథావిధిగా తమదైన పద్ధతిలో చంద్రబాబు విపరీతంగా పబ్లిసిటీ చేయించుకున్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి పడ్డట్టేనని, చంద్రబాబు ఏపీని ఎక్కడికో తీసుకుపోతున్నారని ఎల్లో మీడియాలో భీభత్సమైన ప్రచారం చేశారు. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక రూమ్లు, ప్రత్యేక పెవిలియన్లు, అబ్బో ఒక్కటేమిటి, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంది. కానీ చివరికి చూస్తే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్న చందంగా చంద్రబాబు తీరు తయారయ్యింది. ఏమీ చేతకాక, చెయ్యలేక, చేతులెత్తేసి ముఖం ఎవరికీ చూపించుకోలేక నేల చూపులు చూస్తూ తిరుగుముఖం పట్టాల్సిన దుస్థితి ఏపీకి దాపురించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాట్లాడితే 45 ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ, అనుభవం అని చెప్పుకుంటూ దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరాఖరికి ఒట్టి చేతులతో రాష్ట్రానికి వచ్చారు. ఇది మొత్తం దావోస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఫెయిల్యూర్. ఇంతటి ఘోర పరాజయాన్ని ఏపీకి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని రాజకీయ ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న కాక మొన్న సీఎం అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన రాష్ట్రానికి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని, దావోస్ పర్యటనలకు ప్రతిసారి వెళతానని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు దావోస్ లో చంద్రబాబు ఇంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం స్వయం కృతాపరాధమేనని టీడీపీ నేతలు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన అరాచకాలకు పాల్పడుతున్న విషయంపై పారిశ్రామికవేత్తలకు ఒక అవగాహన వచ్చిందని సమాచారం. మంత్రి లోకేష్ స్వయంగా రెడ్ బుక్ రాజ్యాంగమంటూ మాట్లాడడం, రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయని ప్రకటించి మరీ దాడులు, విధ్వంసాలు, హత్యలు చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. ఆ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం 2-3 సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కూటమి పాలనలో ఇటీవలే అదానీ గ్రూప్ మీద దాడులు జరిగాయి. కృష్ణపట్నం పోర్టు మీద దాడి చేసేందుకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే వెళ్లడం వంటి అనేక ఘటనల కారణంగా దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు పాలనా తీరు గురించి తెలిసిపోయింది. సీజ్ ద షిప్ వ్యవహారంలో కాకినాడ పోర్టు గొడవ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనవసరమని పారిశ్రామికవేత్తలు సైతం గట్టిగా భావించి ఎవరూ పెట్టుబడి పెట్టడానికి రాలేదని రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అనుకుంటున్నారు. మొత్తం మీద దావోస్ ఎపిసోడ్లో తండ్రి కొడుకుల వ్యవహార శైలి, వారి ఫెయిల్యూర్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బగా చంద్రబాబు తీరు మారిందనే టాక్ కూటమి పార్టీ నేతల్లో జరుగుతున్నట్టు సమాచారం.